హాయ్ ఎవరివన్, ఈరోజు మార్నింగే లేసేసామండి. ఎందుకంటే దీపారాధన చేసి మాస శివరాత్రి కదండి. ప్రతి నెల మాస శివరాత్రి మనకు నెలకు ఒకటి వస్తుంది కదా. ఈ నెలలో ఈరోజు వచ్చిందనమాట. అందుకని మేము శివాలయానికి వెళ్దామనేసి బయలుదేరామండి. శివాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు అనేది నిర్వహించారు. అలాగే బిల్వార్చన కూడా నిర్వహించారండి. ఆ పూజలో కూడా మేము పాల్గొన్నాము. మా ఊరి శివాలయంలోనే ఇలా పుట్ట ఉంది, అలాగే జంట నావులు కూడా ఉన్నాయండి. మంగళవారం కూడా కలిసి వచ్చేసిందని మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజ అనేది నిర్వహించాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టమి రోజు కానీ మంగళవారం కానీ ఇలా పూజ నిర్వహిస్తే చాలా మంచిదండి. మనకు కుజదోషం ఉన్న, సంతానం లేని వాళ్ళైనా కానీ, మనకు ఆర్థికంగా మనం ఎదగాలనుకున్నా ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. అందుకనే మేము స్వామికి కూడా పూజలు అనేది నిర్వహించామండి. నెలలో 2 షష్ఠులు కూడా వస్తాయి కదండి. ఆ షష్ఠి రోజుల్లో కూడా మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా తమిళనాడు వాళ్ళు ఆరాధిస్తారండి. మీరు కూడా టెంపుల్కి వెళ్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.